वजीर आला रेवंत रेड्डी ने मूसा नदी अहिया प्रोजेक्ट के कामों को तेज करने की हिदायत दी। मीर आलम टैंक पर तामीर होने वाले बुर्ज और बापू घाट के करीब गांधी सरवूर की मंसूबाबंदी का जायजा लिया। वजीर आला ने जून में बुर्ज के टेंडर्स तलब करने और उससे कबल तमाम ज़रूरी सर्वे रिपोर्ट्स, तजावीज़ और डिज़ाइन्स के साथ DPR तैयार करने का हुक्म दिया। उन्होंने कहा कि मीर आलम टैंक के जजीरों को सिंगापुर के गार्डन्स बाय दी बे की तर्ज पर खूबसूरती से तैयार किया जाए और सियाहती सहूलियात, कन्वेंशन सेंटर, वाटरफॉल, बोटिंग रिजोर्ट्स और होटल्स शामिल हों। TPCC सदर महेश कुमार गोल ने खुद तस्लीम किया कि HCU के करीब गुची बावली की सरकारी जमीन हमने TSIIC को फी एकड़ 75 करोड़ में दी। नोंगटुल के जारी करदा GO में गलती से 75 करोड़ दर्ज हुआ, ये कहना सरासर झूठ है। TSIIC ने 400 एकड़ जमीन को रहन रखकर ICICI बैंक से 10,000 करोड़ का कर्ज लिया। झूठे इल्जामात लगाकर अवाम को गुमराह करने की कोशिशें बंद करो। వాస్తవాలకు వెళ్తే yes ఇది ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని TSIICకి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ IIC బ్యాంక్ ద్వారా ICICI బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది। हैदराबाद BRS के वर्किंग सदर के टी रामा राव ने रियासती हुकूमत पर संगीन इल्जामात आयद किए हैं। उनका कहना है कि तकरीबन 10,000 करोड़ रुपए के घोटाले के तहत हैदराबाद यूनिवर्सिटी की कीमती अराजी निजी मालियाती इदारों के पास गिरवी रख दी गई है। उन्होंने दावा किया कि ये साजिश एक मरकजी रुकन पार्लिमान और एक निजी ब्रोकरेज फर्म ट्रस्ट इन्वेस्टमेंट एडवाइजर प्राइवेट लिमिटेड के साथ मिली भगत से रची गई, जिसका मकसद उन जमीनों की फरोख्त था। BRS का मुअक्किफ है कि ये अराजी दरअसल जंगलाती जमीन है। सुप्रीम कोर्ट के 1996 के फैसले के मुताबिक अगर किसी जमीन में 0.4 छतरी जैसी जंगलाती खुसूसियात मौजूद हों तो वो कानूनी तौर पर जंगलाती जमीन तस्वुर की जाती है, मलकियत से कत नजर। దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు HCU విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ఏమని, మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి, దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి. మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం, ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. कारवान में फूले जयंती तकारीब में शिरकत करते हुए BRSMLC के कविता ने कहा कि नेकलेस रोड के करीब फूले के मुजस्समा की तजवीज़ का खैर मकदम करते हैं। उन्होंने मुतालबा किया कि फूले का मुजस्समा असेंबली में भी नस्ब किया जाना चाहिए और कहा कि जब तक असेंबली में मुजस्समा न लगे जिदोजहद जारी रहेगी।
तेलंगाना जागृति समाजी इंसाफ के लिए लड़ने वाली तंजीम है और जैसे मुत्तहिदा आंध्रा में अम्बेडकर मुजस्समा के लिए कामयाबी हासिल की गई वैसी ही जिदोजहद फूले मुजस्समा के लिए भी होगी। कविता ने हुकूमत से मुतालबा किया कि 20C रिजर्वेशन बिल्स के लिए मरकज पर दबाव डाले, जात पात मरदुम शुमारी के तफसीलात ग्रामवार जारी करे और दहली तक जिदोजहद को वसत दे। అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 72 గంటలు నేను దీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం. అందుకనే అదే కోవలో ఇవాళ పూలే ఉండాలని అడుగుతున్నాం. మరి ప్రభుత్వం దిగి వచ్చి పూలే విగ్రహం అసెంబ్లీలో ఇప్పుడు కాదు కానీ ట్యాంక్ బండ్ మీద పెడతామని ఇవాళ పూలే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం కార్వాన్లో మీటింగ్ పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి స్థలాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం. పూలే బొమ్మలు ఎన్ని ఉంటే అంత మంచిది, కానీ ఉండాల్సిన చోట కూడా తప్పకుండా ఉండాలి. అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండాలి. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం. అందుకనే అదే కోవలో ఇవాళ పూలే ఉండాలని అడుగుతున్నాం. మరి ప్రభుత్వం దిగి వచ్చి పూలే విగ్రహం అసెంబ్లీలో ఇప్పుడు కాదు కానీ ట్యాంక్ బండ్ మీద పెడతామని ఇవాళ పూలే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం కార్వాన్లో మీటింగ్ పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి స్థలాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం. పూలే బొమ్మలు ఎన్ని ఉంటే అంత మంచిది, కానీ ఉండాల్సిన చోట కూడా తప్పకుండా ఉండాలి. అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండాలి. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. तेलंगाना में एक नाकाम, करप्ट और झूठ पर मबनी हुकूमत इक़्तिदार में है। रेवंत रेड्डी हुकूमत की कारकर्दगी सिफर है, वादों पर अमल तो दूर, सब कुछ सिर्फ डाइवर्शन पॉलिटिक्स तक महदूद रहा। हाइड्रा, पुष्पा, जात पात मरदुम शुमारी जैसे मौज़ूआत से अवाम की तवज्जो हटाने की कोशिश की गई, लेकिन कोई भी वदा पूरा नहीं किया। ना कर्ज मुआफ़ी हुई, ना पक्का मकान, ना सोने की तोला स्कीम, ना तालीमी कार्ड, ना पेंशन, ना ही सेहत स्कीम। कांग्रेस हुकूमत ने कुछ नहीं किया। రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, చేతకాని, అసత్యాల, అబద్ధాల ప్రభుత్వం నడుస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణ లేదు, పరిపాలన జీరో, వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చాలన్న తపన లేదు, ప్రయత్నము లేదు. దృష్టి మరల్చడానికి ఇప్పుడు హెచ్సియు, హైడ్రా, కులగణన మధ్య 4 రోజులు సినిమాల మీద పడ్డారు. పుష్ప అనుకుంటా హైడ్రా జేసీబీలు సినిమాల మీద పంపిండ్రు. అదేమన్నా ముందుకు పోయింది. మూసి ప్రక్షాళన మొదలైందంటే మూసి ప్రక్షాళన మొదలు కాలేదు. మీ ప్రభుత్వం భ్రష్టు పడుతున్నది. 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, 4 లక్షల కోట్లు అప్పు చేసిండు అనుకుంటా రేవంత్ రెడ్డి ఎవరినంతా ఎవడు వరలే అసెంబ్లీ ఎన్నికల ముందు. తీరా ఈయన వచ్చి ఘనకారం ఏమైనా చేస్తాడే అనుకుంటే చక్కగా వేయండు నేషనల్ మీడియా ఛానల్లో కూర్చున్నాడు. 4 లక్షల కోట్లు అనుకున్నా నేను 6-7 లక్షల కోట్లు ఉన్నాయి అన్నాడు. నేను కూర్చున్నాక నాకు తెలిసింది అన్నాడు. లక్షల కోట్ల అప్పు ఉండి తెలిసినాక ఇనిగాన వాగ్దానాలు ఇంటికిచ్చినాం. లంక బిందెలు ఉన్నాయి అనుకున్నావా? ప్రగతి భవన్లో ఉండవు, ఫామ్ హౌస్లు ఉంటాయి. దమ్ముంటే ఓడి నువ్వు 4 పుస్తకాలు చదువుకున్నావు, నీకే ఇంత ఉంటే 80,000 పుస్తకాలు చదువుకున్నాయి. లంక బిందెలు నిలబెట్టుకోవాలి తెలియదు ఆయనకి. 500 రూపాయలు ప్యాడీ బోనస్ నాట్ ఇంప్లిమెంటెడ్. 15,000 ఫార్మర్ కి భరోసా, 12,000 లేబరర్ కి నాట్ ఇంప్లిమెంటెడ్. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఫర్ స్టూడెంట్స్ నాట్ ఇంప్లిమెంటెడ్. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నాట్ ఇంప్లిమెంటెడ్. చేయూత 4,000 రూపాయల పెన్షన్ మహిళలకి నాట్ ఇంప్లిమెంటెడ్. 10 లక్షల ఆరోగ్యశ్రీ నాట్ ఇంప్లిమెంటెడ్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ మ్యారేజ్ 1,00,000 రూపాయలు ప్లస్ 10 గ్రాముల బంగారం హిందువులకి నాట్ ఇంప్లిమెంటెడ్. ఫామ్ లోన్ వేవర్ పార్షియలీ ఇంప్లిమెంటెడ్. ఇంట్రెస్ట్ ఫ్రీ క్రాప్ లోన్స్ 3 లక్షల వరకు నాట్ ఇంప్లిమెంటెడ్. మిడ్ డే మీల్ వర్కర్స్ కి 10,000 రూపాయల దాకా శాలరీ పెంచుతా అన్నాడు, నాట్ ఇంప్లిమెంటెడ్. ఫ్రీ ఇంటర్నెట్ ఫర్ స్టూడెంట్స్ నాట్ ఇంప్లిమెంటెడ్. సపోర్ట్ ఫర్ తెలంగాణ మూవ్మెంట్ యాక్టివిస్ట్ 250 గజాల ప్లాట్ టు యాక్టివిస్ట్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ నాట్ ఇంప్లిమెంటెడ్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్
setting up of additional IIIT similar to Basara IIIT to promote higher education. Not implemented. And rights and reforms. అదేదో భూమాత అని తెచ్చిపెడతా అన్నాడు, అది పెట్టింది లేదు, ధరణి మాత్రం బీకేసిండు. Skill development for women entrepreneurs. Establishment of skill development centers for aspiring women entrepreneurs with dedicated special funds. Not implemented. ఇవన్నిటి సంగతి ఎవరు మాట్లాడాలండి? రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు, ఇక ఫైనల్ గా వస్తే ఆంగన్వాడీలో చదువుకునే చిన్న పిల్లగాళ్ళు కూడా హ్యాపీగా లేరు. ఇక ప్రభుత్వమేమో ఇట్లుంటే ప్రతిపక్షమేమో ఫామదులో అన్నది. సర్క్యులేషన్స్ ఉన్నాయి. नमाज जुमा के बाद तारीखी मक्का मस्जिद के करीब वक्फ एक्ट के खिलाफ मुसलमानों का एहतजाज। आज नमाज जुमा के बाद तारीखी मक्का मस्जिद के बाहर मुसलमानों की बड़ी तादाद ने वक्फ एक्ट के खिलाफ पुरअमन एहतजाज किया। मुजाहिरीन ने हुकूमत से मुतालबा किया कि वो वक्फ अमलाक के तहफ़्फ़ुज़ को यकीनी बनाए और वक्फ एक्ट में की जाने वाली मुतनाज़ा तरामीम को फौरी तौर पर वापस लिया जाए। एहतजाज में शरीक अफराद ने हाथों पर काली पट्टियां बांधी और प्ले कार्ड्स अलिफाटे रखे थे। मुजाहिरीन का कहना था कि वक्फ बोर्ड की नाअहली और हुकूमती बेहिस्सी की वजह से वक्फ की कीमती ज़मीनें ज़ाय हो रही हैं और गैर कानूनी कब्ज़े बढ़ते जा रहे हैं। इस मौके पर मुख्तलिफ मजहबी और समाजी तंजीमों के रहनुमाओं ने भी खिताब किया और कहा कि वक्फ एक्ट में तरमीम मुसलमानों के मजहबी और कानूनी हुकूक पर हमला है, जिसे किसी सूरत कबूल नहीं किया जाएगा। इंतज़ामिया की जानिब से सख्त हिफाजती इंतजामात किए गए थे और एहतजाज पुरअमन तौर पर इख्तिताम पजीर हुआ। सूर्यापेट की जरी मंडी में धान की मुनासिब कीमत न मिलने पर किसान ने गुस्से में आकर अपनी फसल को आग लगा दी। रिपाल गांव के बेताउल लंगा राजू ने 5 एकड़ जमीन पर धान उगाया और 70 बोरियां मंडी लाया, मगर कीमत बहुत कम मिली। किसान का कहना है कि दलाल, एजेंट और अफसरान मिलकर किसानों को धोखा दे रहे हैं। 2 दिन से भूखा रहकर धान के ढेर के पास बैठा हूं, कम अज कम इमदादी कीमत भी ना मिले तो कैसे।
1300 కంచి 1200 అంటారండి వద్దు. మేమేం చేయాలి? ఆత్మహత్య చేసుకున్నా. నా పంట నేను తల పెట్టుకుంటున్నా. కేసీఆర్ పేపడుతున్నప్పుడు ఇట్లా లేదు, ఇంత ఘోరం. మేరీ రాజశేఖర వచ్చినప్పుడు కాంగ్రెస్ ₹1,00,000 కౌలు ఇవ్వాలండి. ఈ ₹1,00,000 వస్తాయండి రావుగా. మన పిల్లలు అమ్మాలా? మీరు మేడే వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా రైతుల కోసం నేను స్టెప్ చేస్తున్నా. నా పంట నేను తల పెట్టుకున్నా. కేసు పెడితే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడతా. దీనికి నేను సిద్ధంగా ఉన్నా. 10 तेलंगाना के जगतियाल जिला कलेक्ट्रेट में वाक़ ट्रेजरी डिपार्टमेंट में काम करने वाले सीनियर असिस्टेंट रघु को जुम्मा के रोज एंटी करप्शन ब्यूरो के उहदेदारों ने 7,000 रुपए रिश्वत लेते हुए रंगे हाथों पकड़ लिया। बताया गया है कि एक शख्स के मंजूर शुदा बिल्स की अदायगी के बदले में रघु ने रिश्वत का मुतालबा किया था। मुतासिरा शख्स ने रघु की हरासानियों से तंग आकर ACB से रुजू हुआ। शिकायत पर कार्रवाई करते हुए ACB हुक्काम ने जाल बिछाया और रघु को रिश्वत लेते हुए मौके पर ही पकड़ लिया। एक तरफ वजीर आला रेवंत रेड्डी कहते हैं कि नौकरियों के लिए नोटिफिकेशंस की जरूरत नहीं, दूसरी तरफ वरंगल मेगा जॉब मेला में नौकरी के लिए भगदड़ मच गई, 3 ख्वातीन जख्मी। वरंगल के NK नायडू कन्वेंशन हॉल में मुनक्किदा जॉब मेले में हजारों बेरोजगार जमा हुए। भीड़ के दौरान होटल का मरकजी दरवाजा टूट गया। वुज़रा कुंडा सूर्या और सितिक्का ने जॉब मेला का इफ्तिताह किया। हैदराबाद तेलंगाना में टीचर्स एलिजिबिलिटी टेट का शेड्यूल जारी कर दिया गया है। 15 जून से 30 जून तक टेट इम्तिहानात मुनक्किद किए जाएंगे। महकमा तालीमात के हुक्काम ने ये बात बताई। बताया गया है कि इन इम्तिहानात से मुताल्लिक मुकम्मल तफसीलात 15 अप्रैल से सरकारी वेबसाइट पर दस्तयाब रखी जाएंगी। वाज़ेह रहे कि तेलंगाना हुकूमत ने साल में 2 मरतबा जून और दिसंबर में टेट इम्तिहान मुनक्किद करने का फैसला किया है। इस बात का ऐलान गुज़िश्ता साल जुलाई में किया गया था। इसी के हिस्सा के तौर पर गुज़िश्ता साल दिसंबर में टेट नोटिफिकेशन जारी किया गया और इस साल जनवरी में इम्तिहानात मुनक्किद किए गए। जनवरी में मुनक्किदा टेट इम्तिहान में 2,75,000 उम्मीदवारों ने दरख्वास्त दाखिल की थी और इम्तिहान में 2 लाख से ज़ायद उम्मीदवारों ने शिरकत की थी। वरंगल NIT में B.Tech सेकंड ईयर का तालिबे इल्म हरितिक साई 22 जो हैदराबाद के कोठापेट का रिहायशी था, बुध से लापता था। साथी तलबा ने पुलिस को शिकायत दर्ज करवाई, जिसके बाद जुमेरात की शाम वुड्डी पलीझेल के करीब एक नामालूम लाश मिली। पुलिस ने लाश की शनाख्त हरितिक साई के तौर पर की, जिसकी तस्दीक साथी तलबा ने की। शुबा जाहिर किया जा रहा है कि कम नंबरात आने की वजह से हरितिक ने खुदकुशी की। एक नौजवान ने 5 साला बच्ची से ज्यादती की कोशिश की। एक नौजवान 23 ने एक 5 साला लड़की की इस्मत दूरी करने की कोशिश की जब रिकालदेवपली गांव इलिगेडो मंडल पेडुपली जिला में घर में कोई नहीं था। लड़की की चीख व पुकार पर नौजवान भाग गया। अहल खाना की शिकायत पर मुकदमा दर्ज कर लिया गया है और पुलिस मामले की जांच कर रही है। कोहिडा अब्दपुर मेट पुलिस हुदूद में एक तेज रफ्तार कार की टक्कर से खातून बी फार्मेसी तालिबा हलाक, एक नौजवान शदीद जख्मी। स्कूदा कार ने बाइक को टक्कर मारी और मौका से फरार हो गई। हादसे में 19 साला स्पंदना जाँ बहक हो गई। पुलिस ने कार का पीछा करके ड्राइवर को गिरफ्तार किया और गाड़ी जब्त कर ली। जख्मी शख्स को फौरी तौर पर अस्पताल मुंतकिल किया गया।
मैं पूरे मुल्क के कांग्रेस साथियों को अहमदाबाद में मुनक़दा इजलास की कामयाबी पर मुबारकबाद और शुक्रिया अदा करता हूँ। खास तौर पर गुजरात प्रदेश कांग्रेस की टीम को सलाम पेश करता हूँ, जिन्होंने मुश्किल हालात और हुकूमत न होने के बावजूद दिन रात मेहनत करके इजलास को कामयाब बनाया। इस मौके पर कांग्रेस इंचार्ज प्रदेश सदर और सेक्रेटरीज को खुसूसी मुबारकबाद। गुजरात के साथियों की तंजीमी सलाहियत काबिल सिताइश है। अब घरों से बाहर निकलें, तब्दीली आपका इंतजार कर रही है। नमस्कार साथियों, मैं अहमदाबाद एआईसीसी सेशन सफलतापूर्वक आयोजित करने के लिए कांग्रेस पार्टी के सभी नेता और कार्यकर्ताओं का हृदय से धन्यवाद करता हूं। खास करके गुजरात के प्रभारी अध्यक्ष, सीएलपी, एआईसीसी सचिवों और सभी नेताओं और कार्यकर्ताओं का आभार व्यक्त करता हूं। कई वर्षों से वहां पर हमारी सरकार नहीं है, लेकिन इस आयोजन ने साबित कर दिया है कि इसके बावजूद गुजरात में पार्टी कार्यकर्ता और पार्टी संगठन पूरी तरह सक्रिय और संघर्षशील है। इस मौके पर मैं पूरे देश से आए अपने एआईसीसी मेंबर का भी धन्यवाद करता हूं, जिन्होंने सेशन को सफल बनाने में अहम योगदान दिया। इस सेशन को सफल बनाने वाले गुजरात के साथियों को मैं कहना चाहूंगा कि आप में गजब की संगठन क्षमता है। आप घरों से बाहर निकलिए, बदलाव आपकी प्रतीक्षा में है। मुझे उम्मीद है कि आप कांग्रेस पार्टी के संदेश को घर घर पहुंचाएंगे और पार्टी को नई ऊंचाई पर लेकर जाएंगे। एक बार फिर आप सभी का धन्यवाद। गरीबों और महरूम तबकात की फलाह का अज़्म, सबका साथ सबका विकास का मंत्र, खिदमत का जज्बा आज ये हुकूमत की पॉलिसी भी है और अहद भी। जब हम खिदमत के अज़्म से जुड़ते हैं तो हम न सिर्फ दूसरों की भलाई करते हैं, बल्कि ये जज्बा हमारे किरदार को भी निखारता है। खिदमत का जज्बा हमारी सोच को वसअत देता है और हमें बेहतर इंसान बनाता है। वजीर आजम जनाब नरेंद्र मोदी आज हमारी सरकार के हर प्रयास के केंद्र में है। आज हर जरूरतमंद प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के कारण खाने की चिंता से मुक्त है। आज हर गरीब और बुजुर्ग आयुष्मान योजना के कारण इलाज की चिंता से मुक्त है। आज हर गरीब पीएम आवास योजना के कारण अपने पक्के घर की चिंता से मुक्त हो रहा है। आज जल जीवन मिशन योजना के कारण गांव-गांव में पानी की समस्या का समाधान हो रहा है। देश में रिकॉर्ड संख्या में नए एम्स, आईआईटीज और आईआईएम्स खुल रहे हैं। गरीब से गरीब वर्ग के बच्चों के सपने साकार हो पा रहे हैं। हमारा पर्यावरण स्वच्छ हो, प्रकृति संरक्षित रहे, इसके लिए सरकार ने एक पेड़ मां के नाम अभियान भी शुरू किया है। आज इस अभियान के तहत करोड़ों पेड़ देश में लगाए जा चुके हैं। देश इतने बड़े स्तर पर इतना कुछ कर पा रहा है तो इसके पीछे हमारा सेवा भाव ही है। गरीब और वंचित के उत्थान का संकल्प, सबका साथ सबका विकास का मंत्र, सेवा की ये भावना आज ये सरकार की नीति भी है और निष्ठा भी है। साथियों, जब हम सेवा के संकल्प से जुड़ते हैं तो हम केवल दूसरों का ही भला नहीं कर रहे होते हैं। सेवा की भावना हमारे व्यक्तित्व को भी निखारती है, हमारी सोच को व्यापक बनाती है। सेवा हमें व्यक्तिगत दायरों से निकालकर समाज और राष्ट्र और मानवता के बड़े उद्देश्यों से जोड़ती है। हम सेवा के लिए मिलजुल कर, एकजुट होकर काम करना सीखते हैं। हम जीवन के अलग अलग पहलुओं को चेन्नई, तमिलनाडु,
तमिलनाडु विधानसभा इंतखाबात के लिए एनडीए इत्तेहाद पर बात करते हुए मरकजी वजीर दाखिला अमित शाह ने कहा, ये इंतखाबात कौमी सतह पर वजीर आज़म नरेंद्र मोदी की क़यादत में और रियासती सतह पर AIADM के रहनुमा एडब्डी के पलनीस्वामी की क़यादत में लड़े जाएंगे। उन्होंने कहा कि मरकज़ और रियासत दोनों सतहों पर मजबूत क़यादत के तहत एनडीए अवाम के सामने जाएगा। एनडीए का मकसद तमिलनाडु की तरक्की और अवाम की भलाई है। मरकजी वजीर दाखिला और बीजेपी के सीनियर लीडर अमित शाह ने ऐलान किया कि AIADM की घर वापसी हो गई है। तमिलनाडु असेंबली इंतखाबात 2026 में एनडीए, जिसमें AIADM के बीजेपी और दीगर इत्तेहादी शामिल हैं, मुश्तरका तौर पर इंतखाब लड़ेंगे। मुहिम की क़यादत कौमी सतह पर वजीर आज़म नरेंद्र मोदी और रियासती सतह पर एडब्डी पलनीस्वामी करेंगे। ये इत्तेहाद तमिलनाडु में मजबूत इंतखाबी मुहिम के साथ उतरेगा। आप सभी का एनडीए की प्रेस वार्ता में स्वागत है। உங்கள் அனைவரையும் இந்த என்டிஏ கூட்டணியின் விழாவிற்கு அன்புடன் வரவேற்கிறேன்। सबसे पहले मैं तमिलनाडु की जनता और पूरे देश को पंगुनी उथियम का बहुत बहुत शुभकामनाएं देता हूं। முதலாக உங்க அனைவருக்கும் இன்றைக்கு பங்குனி உத்திரத்தின் நல்வாழ்த்துக்களை அன்புடன் தெரிவித்து आज एक और अच्छा समाचार लेने के लिए आप सबको यहां निमंत्रित किया है। आज AIADM के और भारतीय जनता पार्टी के नेताओं ने मिलकर तय किया है कि आने वाला तमिलनाडु विधानसभा चुनाव AIADM के, भारतीय जनता पार्टी और सभी साथी दल मिलकर एनडीए के नाते लड़ेंगे। உங்கள் அனைவருக்கும் ஒரு மிக முக்கியமான ஒரு நல்ல தகவலை அறிவிக்கவும் இந்த விழாவை நாங்கள் கூட்டியிருக்கிறோம்। இன்றைக்கு பாரதிய ஜனதா கட்சியின் தலைவர்களும் அஇஅதிமுகவின் தலைவர்களும் ஒன்றாக இணைந்து இந்த கூட்டணியை உருவாக்கி இருக்கிறார்கள்। அடுத்து வரப்போகிற ஒரு தேர்தலை என்டிஏ கூட்டணியின் இதர கட்சிகளுடன் இணைந்து நாங்கள் சந்திக்க இருக்கிறோம்। இந்த தகவலை உங்கள் அனைவருக்கும் இன்று அறிவிப்பதற்கான கூட்டம் இது। ये चुनाव राष्ट्रीय स्तर पर नरेंद्र मोदी जी के नेतृत्व में और राज्य स्तर पर AIADM के नेता एड़ापाडी जी के नेतृत्व में लड़ा जाएगा। இந்த தேர்தல் தேசிய அளவில் तेलंगाना में स्टूडेंट्स इस्लामिक ऑर्गेनाइजेशन ऑफ इंडिया ने वक्फ तरमीमी बिल 2024 के खिलाफ भरपूर एहतजाज किया है। ये एहतजाज जुमा की नमाज के बाद मेदीपुट्टनम की अजीजा मस्जिद में मुनक़िद हुआ। के साथ दीगर मुस्लिम तंजीमें और अपोजिशन जमातें भी इस बिल के खिलाफ आवाज़ बुलंद कर रही है। उनका कहना है कि ये बिल मुस्लिम पर्सनल लॉ और वक्फ जायदादों के इंतजाम पर मनफी असर डाल सकता है। हमारे साथ चलो, दूर खड़े हो पास चलो, हमारे साथ चलो, हाथों में लेकर हाथ चलो, हमारे साथ चलो, हम मुल्क बचाने निकले हैं, हमारे साथ चलो, दूर खड़े हो पास चलो, हमारे साथ चलो, हाथों में लेकर हाथ चलो, हमारे साथ चलो, दूर खड़े हो पास चलो, हमारे साथ चलो, तुम्हारे खून से इस्लाम आएगा, तुम्हारे खून से इस्लाम आएगा, तुम्हारे खून से इस्लाम। वालेकुम, मोहम्मद फैसल खान हमारा नाम है। हम स्टूडेंट्स इस्लामिक ऑर्गेनाइजेशन ऑफ इंडिया हल्के तेलंगाना से ताल्लुक़ रखते हैं। आज मस्जिद अजीज़िया के पास हमने एक एहतजाज किया जिसका मकसद ये था कि जो रिसेंटली पार्लियामेंट के अंदर वक्फ के ऊपर बिल पास किया गया उस पर हमने एहतजाज किया। हमको उससे पूरे मुसलमानों को, पूरी उम्मत को उससे कुछ शदीद शिकायतें हैं और मुसलमान नहीं चाहते कि आप मुसलमानों के इस वक्फ के अंदर और शरीयत के अंदर मदाखिलत करें। तो कुछ चीज़ों को लेकर हमने यहाँ पर एहतजाज किया और बहुत बड़ी तादाद में मुसलमानों ने इस एहतजाज में शिरकत की। हमारा यकीन है, हमारा ये ईमान है कि वक्फ की जो ज़मीन है वो अल्लाह के लिए वक्फ की गई है और वो ताक़यामत अल्लाह ताला के लिए वक्फ हो चुकी, उस पर अब किसी का हक़ नहीं है।
मुसलमान भी हैं तो मुसलमान सिर्फ उसकी हिफाजत करने वाले हैं और उसके कस्टोडियन हैं, ना ये कि वो उसके मालिक हैं। तो हमारी सबसे पहली हुकूमत से ये डिमांड है, हम ये